పేరు నాగరాజు మహేంద్ర ట్రాక్టర్ నుంచి అండి. సో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు 2026లో వచ్చేసి ఏంటంటే ఏదైతే ఇంతవరకు ఉన్న 475 అదే 575 585 భూమిపుత్ర అదేవిధంగా సర్పంచ్ మోడల్ ఏవైతే ఉన్నాయో సో వచ్చేసి ఏంటంటే అవన్నీ అప్డేట్ అవ్వడం అనేది జరిగింది. సో అప్డేట్ అయ్యి మనం వచ్చేసి ఈ ట్రాక్టర్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు ఉన్న మహేంద్ర బండ్లతో పాటు పోల్చుకుంటే సో ఇది అప్డేట్ వర్షన్ అర్థం. సో చూడండి ఒకసారి వచ్చేసి ఏంటంటే ఈ బండికి వచ్చేసి ఎన్ఎస్టీ బండితో పాటు మనం చేయడం జరిగింది. ఎన్ఎస్టీ బండికి వచ్చేసి ఏంటంటే సైడ్లో ఉన్న బ్యాటరీ తీసుకొచ్చి ముందర ఉండేది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉండే బ్యాటరీ ఈ బ్యాటరీ తీసుకొని వచ్చి మనం అనేది ముందర ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ డోర్ ఎక్విప్మెంట్కి కానీ వాటికి కానీ యూజ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఇక్కడ బ్యాటరీ అడ్డం వస్తుంది. దానికోసం అనేది ముందర ఇవ్వడం జరిగింది. ముందర ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు ఇక్కడ డోర్ ఎక్విప్మెంట్ అనేది ఈ బోల్ట్ అనేది డోర్ ఎక్విప్మెంట్ కలిగి వస్తుంది. అదేవిధంగా ఈ బోల్ట్ కూడా డోర్ ఎక్విప్మెంట్ ఈ ప్లేట్ తీసుకొని డోర్ ఎక్విప్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ యాక్సెల్ కూడా వచ్చేసిందంటే హెవీ డ్యూటీ తోటి ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ యాక్సెల్ కూడా చాలా మందంతో అదేవిధంగా డ్యూయల్ యాక్టివ్ పవర్ స్టీరింగ్ తోటి ఈ ఫ్రంట్ యాక్సెల్ అనేది చాలా మందంగా ఉన్నది. మందంగా ఉండడం వల్ల ఏంటంటే మనకు వైబ్రేట్ కానీ అదేవిధంగా అరుగుదల కానీ అదేవిధంగా ఇవనేది రాదు. అదేవిధంగా పోల్చుకున్నట్టయితే ఇంజన్ సైడ్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఇంజన్. సో ఏంటంటే మహేంద్ర కంపెనీ వచ్చేసి ఏదైతే ఉందో సో మహేంద్ర 475 అనేది 40 HP బండి. సో ఏదైతే ఈ బ్రాండ్ తోటి మహేంద్రని మనం పేరైతే ఇచ్చామో అదే పేరుతోటి మీరు కూడా ఇక్కడ మీకు నచ్చిన దైవం పేరు కానీ మీకు నచ్చిన వాళ్ళ పేర్లు కానీ మన నాన్న పేరు కానీ తండ్రి పేరు కానీ మనకు ఇట్లా టైప్ చేసుకుంటానికి మనకు స్టిక్కరింగ్ చేసుకుంటానికి వీలుగా ఈ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే 475 బండి వచ్చేసి 4 సిలిండర్ ఇంజన్. ఇక్కడ 4 సిలిండర్ ఇంజన్ అనేది ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇది 4 సిలిండర్ ఇంజన్. 4 సిలిండర్ ఇంజన్ అనేది ఎట్లంటే సో మనకి ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి కదా. సో ఇక్కడ వాష్ పంపు డీజిల్ ఇచ్చే బట్టి ఎన్ని సిలిండర్లకు అయితే అందిస్తున్నామో సో అన్ని సిలిండర్లు ఉన్నాయని మనం అనుకుంటా ఉన్నాం. దాంతోపాటు వచ్చేసి ఏంటంటే ఇంజన్ చూసుకున్నట్టయితే బిగ్ క్వాలిటీ ఇంజన్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఏంటంటే మనం రిజిడ్ స్టిక్కర్స్ అని అంటాం. సో ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే మనం ఇల్లు కట్టేటప్పుడు పిల్లర్లు అయితే ఏ విధంగా వేస్తాము, ఎందుకు వేస్తాం పిల్లర్లు అంటే బలంగా ఉండడానికని వేస్తాం. సో ఈ రెగ్యులర్ స్టిక్కర్స్ అనేది కూడా ఇంజిన్ బలంగా ఉండడానికి అనేది మన రెగ్యులర్ స్టిక్కర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ ఇంజిన్ వచ్చేసి ఈకో కూలింగ్ ఇంజన్. సో ఈకో కూలింగ్ ఇంజన్ ఏంటంటే సమాంతర కూలింగ్ సిస్టమ్. ఇంతవరకు మన భూమిపుత్ర బంగ్లాలో చూసుకున్నట్టయితే ఏదైతే వాటర్ పంపుకి వెళ్ళి ఇచ్చిన వాటర్ ఉన్నదో ఈ పిస్టన్కి వస్తుండే, ఈ పిస్టన్ దగ్గర నుంచి ఈ పిస్టన్కి వెళ్తుండే, ఈ పిస్టన్ నుంచి అంటే 1వ పిస్టన్ నుంచి 2వ పిస్టన్, 2వ పిస్టన్ నుంచి 3వ పిస్టన్, 3వ పిస్టన్ నుంచి 4వ పిస్టన్కి వెళ్తుంది. దానివల్ల ఏమైందంటే మనం అదును టైంలో వర్షాలు పడ్డప్పుడు అదును టైంలో దున్నేటప్పుడు అనేది ఎక్కువ అనేది బండి అనేది హీట్ అవుతుండే, హీట్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుండే. సో ఆ హీట్ అనేది కమ్ ఓవర్ చేయడానికి అని చెప్పేసి మనం ఈకో కూలింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటర్ పంప్కి వెళ్ళి ఏదైతే హీట్ గ్రహించిన వాటర్ ఉన్నదో ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫస్ట్ పిస్టన్ నుంచి వెళ్ళిపోయి రేటర్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా సెకండ్ పిస్టన్ నుంచి రేటర్కి వెళ్ళిపోతుంది, థర్డ్ పిస్టన్ నుంచి రేటర్కి వెళ్ళిపోతుంది. దానివల్ల కూలింగ్ అనేది చాలా సమాంతరంగా ఉంటుంది. ఏదైతే ఫస్ట్ పిస్టన్ కాడ ఉన్న హీట్ ఉందో లాస్ట్ పిస్టన్ కాడ కూడా అదే హీట్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ పిస్టన్ కాడ నుంచి వచ్చిన వాటర్ లాస్ట్ పిస్టన్ వరకు రాదు కాబట్టి సో హీట్ అనేది సమాంతరంగా అనేది ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇది క్లచ్ సెగ్మెంట్. సో ఈ క్లచ్ సెగ్మెంట్లో వచ్చేసి ఏంటంటే ఈ బండికి సింక్ క్లచ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి డ్యూయల్ క్లచ్ ఉంది, అదేవిధంగా స్కిప్ ఉన్నది, అదేవిధంగా దీంట్లో వచ్చేసి ఏంటంటే 540 PTO కూడా ఉన్నది. ఇది వచ్చేసి ఏంటంటే దీంట్లో అన్ని రకాల మోడల్ అనేది మనకు అప్డేట్లో ఉండడం జరిగింది. డ్యూయల్ క్లచ్ కూడా దీంట్లో ఉన్నది. సో అదేవిధంగా గేర్ బాక్స్ ఈ పార్ట్ నుంచి ఇతరికి దీని గేర్ బాక్స్ అంటారు. సో ఈ గేర్ బాక్స్కి వచ్చేసి ఏంటంటే దీంట్లో సెంటర్ షిఫ్ట్ ఉన్నది, అదేవిధంగా సైడ్ షిఫ్ట్ ఉన్నది. దీంట్లో వచ్చేసి ఏంటంటే భూమిపుత్ర వర్షన్లో ఇంతవరకు అనేది సెంటర్ షిఫ్టే ఉండే, సైడ్ షిఫ్ట్ లేకపోయేది. ఇప్పుడు దీంట్లో సైడ్ షిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే
ఇది పీటీఓ వచ్చేసి ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన వర్షన్ బండ్లకు దీంట్లో 540 ఈ పీటీఓ ఉన్నది, అదేవిధంగా 1000 RPM పీటీఓ ఉన్నది, అదేవిధంగా మీకు దీంట్లో ఐపీటీఓ అనేది కూడా మీకు అందుబాటులో ఉండడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఓకే, ఇది అందుబాటులో ఉండడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే క్లచ్కి వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ క్లచ్ లాక్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్లచ్ లాక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకు బురదల నడుపుతున్న టైంలో మనం చెర్ల కింద నడుపుతుంటాం, అంటే చెరువు ప్రాంతాలను నడుపుతుంటాం, అదేవిధంగా సౌట పొలాలు నడిపినప్పుడు ఏంటంటే క్లచ్ ఇంచుమించు ఈ ఏరియా వరకు క్లచ్ అనేది బురదల దిగబడడం జరుగుతుంది బండి. అప్పుడు ఏమవుతుందంటే క్లచ్ వచ్చేసి ఏంటంటే కొద్దిగా వాటర్ లీక్ అవ్వడం కానీ అట్లాంటిది ఏదైనా అయ్యి ఉంటే సో క్లచ్ ప్లేట్కి అనేది ఏమంటారు మామూలుగా లోపల హీట్ అయిపోయి ఉడికిపోయి ఉంటుంది, దానివల్ల ఏంటంటే ఉబ్బిపోతుంది క్లచ్ ఉబ్బిపోయి మనం ఈ క్లచ్ లాక్ లేకుంటే క్లచ్ అనేది కొద్ది రోజులు మనం బండి అనేది పక్కన పెడితే ఉబ్బిపోయి డైరెక్ట్ అయిపోతుంది. సో ఆ డైరెక్ట్ అయిపోకుండా ఉండడానికి ఇది క్లచ్ అనేది లాక్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే లోపల క్లచ్ ప్లేట్ అనేది డిస్మెంటబుల్ అయ్యి ఉంటుంది, దానివల్ల ఏంటంటే క్లచ్ అనేది పట్టుకోవడం జరగదు. ఇంకోటి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే హెడ్ లైట్ ఈ డిజైనింగ్. సో హెడ్ లైట్ వచ్చేసి ఏంటంటే మీకు ఇది 75 పిస్టల్తో ఉంటుంది. ఇదేంటంటే మనం రోడ్డు మీద పోయేటప్పుడు రోడ్డు మొత్తం విస్తారంగా వస్తుంది, అదేవిధంగా పొలాలు దున్నేటప్పుడు మన వర్షాకాలంలో పొలాలు దున్నేటప్పుడు పొలం మొత్తం కనబడడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే మనకు బంపర్ అనేది ఇక్కడ ఫిట్ చేసుకుంటాం. మనం ఇంతవరకు వచ్చేసి ఏంటంటే వగ్గాలు వేసుకొని ఇక్కడ ఫిట్ చేసుకునేది, ఇప్పుడు ఇక్కడ ఫిట్ చేసుకుంటాం. దీనివల్ల ఏంటంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ అనేది సరిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రేక్లు. సో బ్రేక్లు వచ్చేసి మొత్తం హ్యాండ్ బ్రేక్స్ ఇది లెఫ్ట్ సైడ్ బ్రేక్, రైట్ సైడ్ బ్రేక్, అదేవిధంగా హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. హ్యాండ్ బ్రేక్ వచ్చేసి సరిగా స్లోగా ఉండడానికి అనేది హ్యాండ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది డిఫరెన్షియల్ పైడిల్. సో ఈ డిఫరెన్షియల్ పైడిల్ చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ ఇది. సో డిఫరెన్షియల్ పైడిల్ ఏంటంటే మనం ఏదైతే బురద పొలంలో అదేవిధంగా ఇసుక తోలకాలలో కూడా ఏదైతే ఒక టైర్ వచ్చేసి గుంతలో దిగబడిన టైర్ అనేది ఎక్కువ తిరుగుతుంటుంది, ఆ తిరగకుండా ఉండడానికి అనేది ఈ డిఫరెన్షియల్ పైడిల్ అనేది తొక్కాలి. తొక్కినప్పుడు ఏంటంటే గుంతలో ఉన్న టైరు తిరుగుతుంది ఏదైతే ఉందో ఆ తిరిగేదాన్ని బ్రేక్ చేసి 2 టైర్లకు అనేది ఒకటే విధంగా బలం ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల బండి బయటికి రావడం జరుగుతుంది. ఇది తొక్కేటప్పుడు మాత్రం ముందు టైర్లు స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది హైడ్రాలిక్ కెపాసిటీ. సో ఈ బండికి హైడ్రాలిక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 2000 లిఫ్టింగ్ కెపాసిటీ ఉంటుంది. 2000 లిఫ్టింగ్ కెపాసిటీ వల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చే భారీ ఇంప్లిమెంట్స్ అనేది అన్ని రకాల ఇంప్లిమెంట్స్ అనేది ఎక్కడం కానీ దించడం కానీ అదేవిధంగా వాటితో వర్క్ చేయడం కానీ కరెక్ట్గా ఉంటుంది. సో ఇది పీటీఓ కూడా చూసుకున్నట్లయితే ఈ పీటీఓ వచ్చేసి 540 ఈ పీటీఓ ఉండడం జరుగుతుంది. సో 540 ఈ పీటీఓ వల్ల ఏంటంటే మనకు సెకండ్ ఇంప్లిమెంట్లు అయితే ఏదైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేసుకోవడానికి అనుకుగా ఉంటుంది. అదేవిధంగా ఈ పట్టీలు కూడా చూడండి చాలా మందంతో ఇచ్చినారు. మందంతో ఇవ్వడం వల్ల ఏదైతే భారీ ఇంప్లిమెంట్స్ తోటి వర్క్ చేస్తున్నారో భారీ ఇంప్లిమెంట్స్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనకు ఏదైనా దున్నేటప్పుడు రాయి కానీ బండపొక్కు కానీ ఏదైనా వచ్చినా కూడా పట్టీలు బెండ్ కాకుండా అదేవిధంగా ఇరిగిపోకుండా ఉండడానికి అంత బలంగా ఇవ్వడం జరిగింది. దానివల్ల మనకు మంచిగా వర్క్ చేయడం జరుగుతుంది. ఇది ట్రిప్పింగ్ ట్రాలీ. ఇది ఇంతవరకు వచ్చేసి ట్రిప్పింగ్ ట్రాలీకి వచ్చేసి మనం పైపు బయట షాప్లలో ఆటోమొబైల్ షాప్లలో కొనుక్కునేసుకునేది డైరెక్ట్ మనం ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల పని బాగుంటుంది. నెంబర్ నెక్స్ట్ కొంచెం ముందుకు రైట్ చూడండి. ఇది డ్రైవింగ్ సీట్ అనేది సీట్ కంఫర్ట్ అనేది చాలా బాగా ఇచ్చినాం. దీనివల్ల ఏంటంటే మనకు ఎక్కువ టైం డ్రైవర్ అనేది బండి నడిపినా కూడా ఫ్రీగా ఉండడానికి ఇది ముందుకు వెనకకు అదేవిధంగా మీరు ఎంతైతే వెయిట్ ఉన్నారో ఆ వెయిట్కి తగ్గట్టుగా మనం అనేది సీట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి బాగుంటుంది. దానివల్ల మనకు వచ్చేసి ఏంటంటే ఎక్కువ పని గంటలు అనేది చేయడానికి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా డిజిటల్ మీటర్. సో ఈ డిజిటల్ మీటర్లో వచ్చేసి మనం అన్ని రకాల ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి 1900 అదేవిధంగా 12 అదేవిధంగా డీజిల్ ఎంత ఉందనేది అదేవిధంగా సర్వీస్ ఇండికేషన్ అనేది ఇవన్నీ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ బండికి వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనం ఇచ్చిన హోల్ ఏంటంటే
ఫార్వర్డ్ బస్ సీటీలు అనేది వస్తుంది. సో 45 HP పైన ఉన్న కేటగిరీ బండ్లకు ఇక్కడ ఫార్వర్డ్ బస్ సీటీలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ముందుకు ఎంతైతే స్పీడ్ వెళ్తుందో బండి కూడా అంత స్పీడ్ రావడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ బండికి ముందుకు వచ్చేసి ఫార్వర్డ్ 8 గేర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫార్వర్డ్ సీటీలు ఉండడం బండికి వెనుక కూడా 8 గేర్స్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ బండికి వచ్చేసి ఏంటంటే వారంటీ పీరియడ్. సో వారంటీ పీరియడ్ వచ్చేసి ఏంటంటే మనం 6 years వరకు వారంటీ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. 6 yearsలో వచ్చేసి మనకు ఇంజన్, గేర్ బాక్స్, అదేవిధంగా హైడ్రాలిక్ ఏదైతే ఇంపార్టెంట్ అయిన పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్కి మనం వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహేంద్ర వచ్చేసి ఏంటంటే ప్రతి 30 kilometers ఒక సర్వీస్ బ్రాంచ్ అనేది ఉండడం జరుగుతుంది. చాలా మోడర్న్ మెకానిక్స్ ఉండడం జరుగుతుంది. ఏదైనా సర్వీస్ ఉన్నా సరే నాకు వచ్చేసి ఎనీవన్ డీలర్షిప్ దగ్గర డీలర్షిప్ కాల్ చేసినా సరే, అదేవిధంగా మహేంద్ర టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, మీకు కింద ఇస్తాను. మహేంద్ర టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినా సరే విత్ ఇన్ 1 hourలో బ్రేక్ డౌన్ ప్రాబ్లమ్స్ అయితే, అదేవిధంగా 1 dayలో ఆయిల్ చేంజెస్ అట్లాంటివి ఏమైనా అయితే మన అందుబాటులో ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ.